ఏమని చెప్పను ఏదని చెయ్యను అంతా నేను అన్ని పక్కాగా జరుగుతాయని చెప్పాను కదరా. పక్కరా మామ. ఒక నిమిషం రా. రే టైం లేదురా మామ, బ్యాంకు మూసేస్తారు. సుమి బంగారాన్ని ఇంకా విడిపించాలి. టైం ఉందిలేరా, నువ్వు ఓపిక పట్టు. ఇంకా ఎన్నిసార్లు లెక్క పడతారన్నా? 5% ఎక్కువగానే ఇచ్చానులే, చూసుకోండి. ఏంటయ్యా, నష్టపోయే బిజినెస్ లో మాత్రమే నన్ను పార్ట్నర్ చేసుకుంటున్నావు. లాభం వచ్చే బిజినెస్ లో చేర్చుకుంటే నేను కూడా బాగుపడతాను కదా. డబ్బులు నేను ఇస్తాను. మంచి ఇన్వెస్ట్మెంట్ ఉంటే లూధియానా నుంచి కంటైనర్ కూడా దింపుతా ఉన్నా, అది కూడా చీప్ రేట్లో. ఇక ఈ ప్రపంచం అంతా మాస్కులతోనే తిరుగుతుందన్నా. లేదు, నువ్వే కదా చెప్పావు. అన్ని మామూలుగా మారి లాక్డౌన్ పూర్తయ్యి కరోనా మళ్ళీ ఊహానికే వెళ్ళిపోతుందన్నావు కదా. మళ్ళీ ఇప్పుడేమో అందరూ మాస్క్ పెట్టుకుని తిరుగుతారని చెప్తున్నావు. ఏదైనా ఒక్క మాట మీద ఉండాలి కదా. సరే, ఏదైనా పనుంటే పిలువు, నాకు కొంచెం పని ఉంది. సరేనా, ఈ ప్లాన్ ని డీటెయిల్ గా తర్వాత డిస్కస్ చేసుకుందాం. నేను ఫోన్ చేస్తానులే. వెళ్దామా? రియా, అసలు నీకు బుద్ధుందా? ఎందుకు ఆ మనిషికి ఇప్పుడు డబ్బు ఇచ్చావు? సుమి బంగారం సుమి బంగారాన్ని బయటికి తీయొచ్చులేరా. ఇప్పుడు మనం ఇతనికి డబ్బులు ఇస్తేనే మనకు కావాల్సినప్పుడు అతను మనకి తిరిగి ఇస్తాడు. బిజినెస్ డెవలప్ అవుతుంది. బిజినెస్ కోసం చేసిన అప్పుని తీర్చడమే రా ఒక బిజినెస్ మ్యాన్కు ఉన్న గొప్పతనం. ఇప్పుడు నువ్వు టెన్షన్ అవుతున్నావు ఏంట్రా? నువ్వు ఇబ్బంది పడేలా నేను ఎప్పుడైనా చేశానా? ఇది పెట్టుకుంటే గాలి పీల్చుకోగలవా? ఏంటమ్మా, ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉండకూడదనే వేసుకుంటున్నా. పాతో సైకిల్ తీసి పెట్టేసిరా. ఎందుకురా దీన్ని కొనిచ్చావు? చూసావా, అస్సలు సైకిల్ దిగట్లేదు. అయినా తనెందుకు బండి దిగాలి? నేను చెప్పేది కరెక్టే కదా. అన్నయ్య, ఇదిగో అందులో 10,000 ఉన్నాయి. ఆ డబ్బులు అమ్మ చేతికివ్వు. అమ్మ దగ్గర ఇవ్వవే. ఇదిగోమ్మా. డబ్బులు సంపాదించాలంటే గల్ఫ్ కి వెళ్లాల్సిన అవసరం లేదని అర్థమైందా? నా మనసు ఇప్పుడే చెప్తోంది మా అన్నయ్యకి కూడా పెద్ద బిజినెస్ బుర్ర ఉందని. రే, దీన్ని నమ్మకురా, సమయానికి తగ్గట్టు మార్చి మాట్లాడుతుంది. సరే తల్లి, చాలు, దిగు. ఇప్పుడు నేను వెళ్ళా ఇస్మాయిల్ బాస్ తో మాట్లాడాలి. నాన్న వదిలేసినా అతనే కదా నాన్నకి గల్ఫ్ అని చెప్పింది. ఏరా, ఆయన నీ మంచి కోసమేగా చెప్పింది. ఇక గల్ఫ్ కి వెళ్లాల్సిన అవసరం లేదని అర్థమైందా? ఈ విషయాన్ని నాన్నకి ఇస్మాయిల్ కి చెప్పేయండి. కదా ఇస్మాయిల్ బాస్ కి వెళ్ళి చెప్పండి. ఇక మీద నీకు ఈ వ్యాపారం బాగా సాగితే చాలు. మంచి జరగాలి, మంచి జరగాలి. ఊరికి అటు ఇటు తిరగండి, ఈ మధ్య కరోనా కేసులు ఎక్కువయ్యాయి. అరే బచ్చు, కరోనా మనకి దూరపు చుట్టం. ఇంటికి వెళ్ళి పడుకోకుండా ఇక్కడెందుకు తిరుగుతున్నారు? సముద్ర పొట్టున పడుకోవడంలో ఓ సుఖం ఉంది. అది మీ నాన్న అడుగు, ఆయనే చెప్తాడు. మీ వయసులో ఉన్న వాళ్ళందరూ కరోనాని చూసి భయపడుతుంటే మీరు జాలీగా తిరుగుతున్నారు. నోరు మూసుకుని వెళ్ళి పడుకోరా. హలో హలో, అస్సలాముఅలైకుం. వలైకుం అస్సలాం. బాగా వినిపిస్తోందా? వినిపిస్తోంది. ఏమిటో చెప్పండి. తర్వాత ఏంటి, అందరూ నిద్రపోయారా? బచ్చు ఇప్పుడే తిని పడుకున్నాడు. వాడి వ్యాపారం బాగా సాగుతోందండి. ఈ రోజు నాకు కొద్దిగా డబ్బులు కూడా తీసుకొచ్చి ఇచ్చాడు. అలాగా, అయితే నేను ఇక పనికి వెళ్ళక్కర్లేదు కదా. వాడు సంపాదించడం మొదలు పెట్టేశాడుగా. సరేనండి, అల్లుడు ఫోన్ చేశాడు. తనతో ఏమైనా చెప్పారా? ఆ విషయం చెప్దామనే ఫోన్ చేశాను. మసీదులో ఉన్న వాళ్ళతో ఓపిగ్గా మాట్లాడాలని తను చెప్తున్నాడు. ఓ, ఇందులో ఇబ్బంది ఏముంది, మాట్లాడితే పోయే. మన బచ్చుతో చెప్పి ఒకసారి ఆయన్ని ఇంటికి పిలవమను. నేను చెప్పానండి, వాడెక్కడింటున్నాడు. సరే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏమండి, ఈ కరోనా తగ్గేంత వరకు ఎక్కడికి పనికి వెళ్ళకండి. ఇది చాలా మంచి ఆలోచనలా ఉందే. లేదండి, నేనంతా తెలిసే చెప్తున్నాను. నువ్వేం దిగులు పడకు. నేనేదైనా పని చేస్తున్నప్పుడే ధైర్యంగా ఉంటాను. కానీ ఒక్క విషయం, దగ్గొచ్చినప్పుడు అమృతాంజన్ రాయడానికి నువ్వు పక్కన లేవంతే. సరేనండి, అదే ఫ్లైట్ లో మీరు కూడా రావచ్చు కదా. ఎందులో? వందే భారత్ లోనా? సరే, చూస్తాను. పెద్ద పెద్దోళ్ళందరూ సీట్లు పట్టేస్తున్నారు. సరే, నేను ఊసలు పట్టుకునే వచ్చేస్తాలే. నీకంతా తమాషాని. 21వ తేదీ నేను ఇంట్లో ఉంటాను.
ఇలా చూడు, భర్తతో ఒక మాట కూడా అడగకుండా ఇంకొకరికి బంగారం ఇవ్వడం తప్పే కదండి. అయ్యో ఇప్పుడు అది కాదు సమస్య. లాక్డౌన్ ఉన్నప్పుడు జనాలందరూ ఇళ్ల లోపలే ఉండిపోయారు. ఆ సమయంలో రహస్యంగా వెళ్లి ఇంకొకరిని చూసుకున్నారు. అది తప్పా కదా? మీరే చెప్పండి. అరే ఏంటండి ఇది? దీని గురించి మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం చెప్తారనే కదా రమ్మన్నాం. సరేనా? ఏమంటావు రషీదో? అవునండి, ఇది అమ్మాయి జీవితం విషయం కదా. మీరు చెప్పినట్టుగా బుషారా చేసిందేమీ పెద్ద తప్పు కాదు. అది మన రషీద్ కూడా తెలుసుగా. తనకు చెప్పకుండా నగలు తాకట్టు పెట్టడం తప్పే. అది తన తప్పా కాదా? అదెలా తప్పవుతుంది? ఆ నగలు మా నాన్న నాకు ఇచ్చిందే కదా. నువ్వు కాసేపు ఊరుకుంటావా? అది మీ నాన్న నీ భర్తకే కదా ఇచ్చారు. లేదు, అవి మా నాన్న నాకిచ్చారు. ఆహా, మీరు లేవండి. ఆడపిల్ల ఇంటికొచ్చి ఇలా అవమానించేలా మాట్లాడాలని నాకేమన్నా తలరాత? ఇది మాట్లాడడానికే నన్ను ఇక్కడికి రమ్మన్నారా? ఇదేం మంచి పద్ధతి కాదు గానీ పదండి మనం అరే, వెళ్దాం. ఇలా కోప్పడితే అర్థమేంటి? ఏ, వదలవయ్యా. కూర్చోండి, కాస్త నెమ్మదిగా ఉండండి. అన్నట్టు ఈ సమస్యకు పరిష్కారం కోసమే మనందరం ఇక్కడికి వచ్చాం కదా. ఈ సమయంలో ఇలా మాట్లాడితే ఎలా చెప్పమ్మా? నాకు మా ఆయనతో కొంచెం విడిగా మాట్లాడాలండి. అది ఒప్పుకోవడం కుదరదమ్మా. ఏమండి, వెళ్ళి మాట్లాడి రానివ్వండి. నువ్వు వెళ్ళరారా రషీదు? నువ్వు వెళ్ళవయ్యా. వెళ్ళరా, వెళ్ళి మాట్లాడు. వెళ్ళు వెళ్ళు. అన్నా మీరే చెప్పండి, ఇలా చీటికి మాటికి కోపడితే అర్థమేంటి? వాళ్ళు మాట్లాడుకొని కుదరదని తెలిసిపోయింది. మాట్లాడుకోవడానికి ఏముందని? సమస్య ఏదైనా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం మంచిదే. మన మధ్యలో రాకూడదు. వీడు మాట మాటకి అరుస్తూనే ఉంటాడు కదా. బుషారా, అదేంటంటే మీరేమి చెప్పద్దు. విజేష్ ఎవరో మీకు తెలుసు కదా? తెలుసు. ఎవరు? నీతోటి చిన్నప్పటి నుంచే కలిసిమెలిసి తిరిగిన నీ ఫ్రెండే కదా, నీ +2 గ్రూప్ లో మెయిన్ వ్యక్తి. ఆయన నాతో కష్టమని చెప్పబట్టే కదా నా చైన్ ఆయనకి తీసిచ్చాను నేను. అదంతా నాకు తెలుసు. అయినప్పటికీ పెద్దల దగ్గర అలా మాట్లాడకూడదుగా. అలాగే మాట్లాడతాను. నేను ఎలాంటి దానని ఎవరు ఏమనుకున్నా నాకు దిగులు లేదు. సరే, అన్ని వదిలేద్దాం. అలాగా? కానీ నేను చేయలేనండి. నన్ను అనుమానించినందుకు, నన్ను తప్పుగా మాట్లాడినందుకు ముందు క్షమాపణ అడగండి. బుషారా, క్షమాపణ అడిగి తీరాలి. బుషారా, వాడేంటి వస్తాడా? మామయ్య పైకి రండి, వెళ్దాం. ఏంట్రా? ఏంటి ఏమైంది? రషీద్? ఇదేది వర్కౌట్ కాదు, రండి వెళ్దాం. ఏంట్రా, తను ఏమంది? తను వస్తుందంట, కానీ మనం క్షమాపణ అడగాలంట. నేను అప్పుడే చెప్పాను కదా, ఇది వర్కౌట్ అవ్వదు. రేయ్, ఇది వర్కౌట్ కాదు. మీ అక్కకి బుద్ధి బుద్ధులు చెప్పు. మాట్లాడు చూద్దాం. ముందు తన్ని దారిలోకి రమ్మని చెప్పు. ఏంట్రా, వెళ్ళు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. వాళ్ళ నాన్న రాని. రషీదో, ఎందుకైనా నా పరువు తీస్తున్నావు? అతను వచ్చి సారీ చెప్పాలా? నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరిగితే అతను మాత్రం ఏం రేయ్, చేస్తాడే? నోరు మూయిరా. బుషారా దగ్గర అలా మాట్లాడుండకూడదురా. రే, నువ్వెందుకురా తనకి సపోర్ట్ చేస్తున్నావు? తను చెప్పేది కూడా కరెక్టే కదరా. అది నీకెందుకు అసలు ఈ అర్థం కాదు? ప్రాబ్లం కే తనే కదరా కారణం. ఎలాగైనా సరే దీన్ని సాల్వ్ చేద్దాం అనుకుంటే ఏకనైతే మాట్లాడడం దండ. అజయ్, విను, ఈ ఒక్క బాక్స్ చాలా, ఇంకో బాక్స్ కావాలా? నేను ఇంటి లోపల వీటిని అమ్ముతానో లేదో అర్థం కాలా. సరే పో. రే బచ్చు, సాయంత్రం కలుద్దాం రా. అశోకన్న, బండి స్టార్ట్ చేయి. ఎక్కే. త్వరగా మొత్తం అన్ని పెట్టండి రా. రే, 2 రోజుల తర్వాత ఫ్రీ చేసుకురా. తనని స్కానింగ్ తీసుకెళ్లాలరా. విన్ను నీ కారు అడిగాను. సరే, నువ్వు వెళ్ళేటప్పుడు పిలు. విజేష్ ఫోన్ చేస్తున్నాడు. సరే, ముందు ఫోన్ తీరా. మాస్కుల కోసం ఫోన్ చేసి ఉంటాడు. స్పీకర్ లో పెట్టు. హలో విజేష్. అజీష్, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎన్నిసార్లు కాల్ చేయాలి? సరే విషయం ఏంటో చెప్పు. రే, ఇక్కడ సమస్య ఏందిరా? రేపు ఉదయం ల్యాబ్కి వస్తావా? సమస్య ఏమైంది? రే అజీజ్, ఇక్కడ సమస్య చాలా పెద్దగా ఉందిరా. ఇందులో నేను ఏ హెల్ప్ చేయలేను. అబ్బా, ముందు విషయం ఏంటో చెప్పండి. అయ్యో, నేను ఏం చెప్పగలను చెప్పు. నువ్వు ఉదయాన్నే వచ్చేయి. హలో, ఇలా చెప్తా ఎలా? హలో హలో. ఇలా చూడండి, ఈ మాస్కులన్నీ మీరు తీసుకోవాలి. అది కూడా ఈ రోజే నా డబ్బులు నాకు రావాలి. సార్, చినిగిపోయిన వాటితో మేమేం చేసుకుంటాం? అది నన్ను అడుగుతారేంటి? ఏంటయ్యా ఇది? అదేంటంటే ఈ 50,000 పీసులు సర్చ్ ఇచ్చేలోగా నేను రిటైర్ అయిపోయేలా ఉన్నానే. ఏమయ్యా, కాస్త చెప్పు. ఇదంతా వర్కౌట్ కాదు. అది ఏంటంటే ఇలా చూడండి సార్, డబ్బు తిరిగే చేయాలని చెప్పారు, కానీ ఫుల్గా ఇవ్వడం కష్టం సార్. కొంచెం టైం ఇవ్వండి సార్. ఆ లోపు మొత్తం సర్చ్ చేసి మీకు ఇచ్చేస్తాం. ఓకేనా? ఓకే ఏమయ్యా? ఓకే సార్.
ఈ చెత్త తీసుకుని మళ్ళీ వెళ్ళి ఇక్కడికి వచ్చారంటే నీ పని అయిపోతుంది. సార్ నేనేం చేశాను? మీకు లాభం రావాలనే కదా నేను. నువ్వు నోరు మూసుకోవయ్యా. ఇలా చూడండి, వీటిని తీసుకెళ్ళిపోండి. నా డబ్బు నాకు రాలేదో మిమ్మల్ని ఏం చేస్తారో నాకే తెలియదు. సరే చెయ్యి. నువ్వు మేనేజర్ అన్న పేరుతో ఒక్కొక్క పీస్ కి 50 పైసలు అంటే 25,000 ఒకే రోజు నొక్కేసావు కదా. అది మీ టీం అందరికీ చెప్తాను. నువ్వు మాత్రమే కాదు, నేను కూడా అరవగలను. యూ మీ డబ్బు తీసుకొని మేము ఎక్కడికి వెళ్ళాం బాస్. ఇస్తాంలే, వెళ్ళొస్తాం మేనేజర్ సార్. ఏంటి సార్, కమిషన్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం అయిందా? ఏంటి? మరి నన్ను ఏం చేయమంటారు? నజీరనా, 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 నసిరేనా నజీరనా, నజీరనా. ఇక్కడికి వచ్చి అరుస్తున్నారు. మీ కొడుకు ఇంట్లో ఏం చేస్తున్నాడండి? ఊడిపోయిన మాస్కులు మాకు ఇచ్చి మమ్మల్ని మోసం చేస్తాడా? అన్ని తెగిపోయాయి, ఒక్కడు కూడా కొనట్లేదు. ఫోన్ చేసినా ఫోన్ కూడా తీస్తాడు. ఓరి దేవుడా, ఇంత ఆవేశంగా వచ్చాడు. ఏమిటి, తెగిపోయిందా? ఎరా, ఒక్కో మస్కు తీసి తెగిపోయిందా లేదా అని చూడగలమా చెప్పు. చూడరా, వాడే రూమ్ లోంచి బయటికి రాలేక లోపలే పడి సస్తున్నాడు. ఆర్టీపీసీఆర్ నెగిటివ్ అట, ఆర్టీజెన్ టెస్ట్ పాజిటివ్ అట. అందుకని 14 రోజులు లోపలే ఉండాలట. మీరేమిట్రా అంటే ప్రతి చిన్నదానికి వచ్చి గొడవ పడుతున్నారు. వెళ్ళి పని చూసుకోండిరా. మరి నా డబ్బు? వ్యాపారంలో ఇదంతా మామూలే. ఊరికే అరవకుండా వెళ్ళి పని చూడు. నన్నే మోసం చేయాలని చూస్తావా? నేను వదిలిపెట్టండి రా. రే, ఏమిట్రా ఊరికే అరుస్తున్నావు? ఏంటి? వాడు ఎంత కష్టపడుతున్నాడో నీకు తెలుసా? కష్టపడేది నీ కొడుకు ఒక్కడేనా? నా డబ్బు తీసుకొని బాగా తిన్నాడు కదా. ఇంకా ఎన్నా లోపల ఉంటాడో చూస్తాను. ఏదో ఒక రోజు బయటకు వస్తాడుగా, అప్పుడు వాడిని వదలను. సర్లే, నోరు మూసుకొని పోరా. బండి వెళ్ళు. ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే నీ పక్కకి రా. నీ కాళ్ళేరా కొడతాను. ఊరికే వచ్చి అరుస్తున్నాడు. వ్యాపారంలో నష్టం రావడం మామూలే. 16వ తారీఖు తనని ఇంటికి తీసుకెళ్ళాలి. నా కోపం తెప్పించుకోసి వచ్చి బండెక్కు, చూసుకుందాం. ఏం బాబు, చెప్పే అంత సమస్య కాదు కదా ఇది. ఒక కుట్టు ఇటువైపు, ఇంకో కుట్టు అటువైపు వేస్తే అంతా సరైపోతుంది. కానీ ఒక పని చేయి, ఉషా దగ్గరికి కొంత తీసుకెళ్లి ఇవ్వు. మిగతాది మన చుట్టూ మిషన్లున్న ఇల్లులు ఉన్నాయి కదా, వాళ్ళ చేతికి ఇచ్చేసాయి. అప్పుడు పని సులభంగా అయిపోతుంది. సరే, చూసుకుందాంలే. కొంచెం స్ట్రాంగ్ గా కుట్టివ్వండి, ఇక మళ్ళీ కంప్లైంట్ రాకూడదు. రాదయ్యా, నువ్వు ధైర్యంగా వెళ్ళరా. ఈ వ్యాపారంలో దాదాపు 4 లక్షలు ఖర్చు పెట్టాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెళ్ళొస్తాను. నువ్వు భయపడకయ్యా, నీతో పాటు నేను ఉన్నాను కదా. సరేనా? నైజల్, మిగతావన్నీ ఉషాకి ఇచ్చేయి. సరేనా? అయితే బయలుదేరతా. సరే సరే సరే. ఇదిగోన్నా, వెళ్ళొస్తా. వెళ్ళరా తమ్ముడు. అన్నయ్య, ఇది పట్టుకోవా. దేనికే? అక్కడే బాగా గాలేస్తుంది. నానిస్తే బుక్ చదువుతారు కదా, అందుకే. 14 రోజులు చూసి. హోమ్ క్వారంటైన్, ఆ తర్వాత 14 రోజులు హోమ్ క్వారంటైన్ కూడానా? అంతా మన తలరాత. రే, ఇవన్నీ మార్చేయండి. ఆ షీట్ తీవే. అన్నయ్య, అది తీసి పెట్టు. అది కూడా తీసే. ఇది పట్టుకోండి. బచ్చు, నువ్వు సుమీ నగల్ని తాకట్టు పెట్టావా? రే, నిన్నే అడుగుతోంది. పెట్టావా? అవును, తాగుడు పెట్టాను. నేనే బయటికి తీసుకొచ్చిస్తాను.